హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తామని నేను చెప్పాను ఆల్రెడీ ముందే. సో మనం ఆల్రెడీ 2 సిరీస్ స్టార్ట్ చేస్తాం. సో ఇది 3rd సిరీస్ అనమాట. సో 3rd సిరీస్ ఏంటంటే బిట్వీన్ అస్. పేరు కొంచెం కామెడీగా ఉన్నా చెప్పండి, పర్లేదు, మాకు వచ్చింది పేరు పెట్టాం. We can change the title if you want, guys. Yeah. We actually have one more option. ఇన్సైడ్ అవుట్ పెడదాం అనుకున్నాం. సో ఇన్సైడ్ అవుటా బిట్వీన్ అస్ రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. బిట్వీన్ అస్ 1, ఇన్సైడ్ అవుట్ 2, 1 to 1 కామెంట్ చేయండి. సో అండ్ నెక్స్ట్ ఈ సిరీస్ ఏంటంటే చిన్న ఇంట్రో ఇస్తా ఈ సిరీస్ గురించి. సో ఏం లేదు, కొన్ని ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ అడుగుతాను నేను. సో దానికి ఆ 10 క్వశ్చన్స్ మీద మేము డిస్కస్ చేసుకుంటుంటాం. లైక్ సో ఇదే మనది కాన్సెప్ట్. సో ఈ సిరీస్ ఎలా ఉందో కామెంట్ చేయండి పక్కా. అండ్ చూసిన లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ ది సిరీస్. సో అసలు మెయిన్ మన ఫస్ట్ గెస్ట్ మిస్ సుమయ్య. మిస్ సుమయ్య యా మనకి కొంచెం చాలా అవైలబుల్గా ఉంటుందని ఫస్ట్ సుమయ్యని పెట్టాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఈ సిరీస్లో చాలా మంది గెస్ట్ని చూస్తుంటాం. నేను ఒక హోస్ట్, వీళ్ళందరూ గెస్ట్. సో నేను అడుగుతున్న క్వశ్చన్స్ వీళ్ళు ఆన్సర్ చేస్తుంటారు. మనం నో గైస్. ఓకే సుమయ్య, ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్. ఇట్ విల్ బి ఆల్ అన్ఫిల్టర్డ్ గైస్. నాకేం తెలీదు, వాడు చెప్పాడు క్వశ్చన్స్ అడుగుతా అని ర్యాండమ్ గా చెప్పేస్తా. ఎస్. సో నో స్క్రిప్ట్స్ అలాంటి ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ ఒకటే స్క్రిప్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్, మెయిన్ థింగ్ సుమయ్య, నీకు నా గురించి అంటే జస్ట్ నేను ఛానల్ పెట్టాను కదా. సో నేను ఛానల్ పెట్టిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, లైక్ ఎలా అనిపించింది నీకు ఛానల్ పెట్టడం, అండ్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? ఓకే, సో ఫస్ట్ థింగ్, నాకు ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్, మీ అందరికీ తెలుసు. దట్ ఫస్ట్ ఇయర్ అని చెప్తున్నా నేను, వ్లాగింగ్ చేద్దాం, వీడియోస్ చేద్దాం అని చెప్పి. చేద్దాం అంటే these people didn't encourage me, guys. First thing, this guy didn't encourage me. He was like, చదువుకోరా, ఉష్రమారా, చదువుకోరా. బట్ నౌ he's back to the base, guys. వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఓకే, అయిపోయింది ఆన్సర్ నీది. ఎస్, థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చెప్పాలని? నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము మా ఛానల్, మా సబ్స్క్రైబర్స్, మా కమ్యూనిటీ యూట్యూబ్ ఫ్యామిలీ గ్రో అవ్వడానికి ఏమన్నా టిప్స్ ఇస్తావా, లేకపోతే ఇంకొక టిప్స్ ఇస్తావా? అండ్ నెక్స్ట్ థింగ్, మన కంటెంట్లో ఏమన్నా చేంజ్ ఏమైనా చేసుకోమంటావా? చేంజ్ అంటే నేను ఏం బిలీవ్ చేస్తా పర్సనలీ అంటే, ఇట్స్ జస్ట్ అ స్టార్ట్ కదా. సో నో ప్రాబ్లమ్, లైక్ యూ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ మెనీ థింగ్స్, లైక్ కార్ హంట్ సిరీస్ అని, బిట్వీన్ అస్ అని చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. ఇట్స్ వెరీ గుడ్. నీకు వ్యూస్ రాకపోయినా ఇట్స్ గుడ్, బికాస్ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు, నువ్వు చూస్తున్నావు వ్యూస్, లైక్ జనాలకి ఏం నచ్చుతుందని. సో మీరు కూడా లైక్ చేయండి గైజ్. అండ్ మెయిన్ థింగ్, యూ గైస్ ఆర్ వాచింగ్ ద వీడియో, ఇట్స్ వెరీ గుడ్. అలా చూస్తూ ఇలా సబ్స్క్రైబ్ చేయండి గైజ్. ఐ నో మీరు అంత ఇన్వాల్వ్ ఉన్నారు, ఈ వీడియోలో చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. నేను కూడా అంతే కదా, నేను కూడా చేయను. బట్ ఇలా చూస్తూ ఇలా ఒక్క సబ్స్క్రైబ్, రెడ్ బటన్ అలా క్లిక్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్కి ఫుడ్ దొరికినట్టు అవుతుంది గైస్. ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వి నీడ్ హంబుల్ సబ్స్క్రైబర్స్. హంబుల్ అంటే మంచిగా చూసుకునేటోళ్ళు, రన్ నెగిటివ్ కమెంట్స్. నథింగ్. థ్యాంక్ యూ, మంచిగా ఇచ్చావు నాకు. వి విల్ ఇంప్రూవ్ ఇట్. మా సైడ్ నుంచి చాలా ఇంప్రూవ్ చేయాలి యాక్చువల్లీ. ప్రతి వీడియోకి ఐ టెల్ హిమ్ కి ఇక్కడ ఇంప్రూవ్ చేసుకో, ఇక్కడ, బికాజ్ వి లెర్న్ ఫ్రమ్ దట్. ఇప్పుడు నేను పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదు, జస్ట్ నా ఇంట్రెస్ట్ తో నేను చేసుకున్నా. చాలా మిస్టేక్స్ ఉంటాయి అండ్ నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. మిస్టేక్స్ చేస్తున్నప్పుడు తెలియదు, కానీ వెన్ ఐఎమ్ వాచింగ్ ఇట్, ఎడిటింగ్ టైంలో అవన్నీ చూస్తున్నప్పుడు నాకు చూపించినప్పుడు మీకు ఒక వీడియో నచ్చుతుంది అండ్ వేరే వీడియో బోర్ కొట్టొచ్చు. బట్ డోంట్ మిస్ ది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి గైస్. ప్రతి వీడియో చూడండి. అరే ఆ వీడియో బాలే కదా, ఈ వీడియో ఏముంటో వాచ్. మేము అందుకనే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ పెట్టినట్టు అన్నీ చేసేస్తున్నాను నేను. ఎందుకంటే అన్నీ చేసేస్తున్నాను అంటే నాకు ఇంట్రెస్ట్ నువ్వు చేసుకుంటున్నా. ఆటోమొబైల్ కంటెంట్ చాలా ఇంట్రెస్ట్ నాకు, ఛానల్ సినిమా చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇది కూడా నాకు ఇలా క్వశ్చన్స్ అడిగి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడం ఈ సంథింగ్ ఐ వాంట్ నో, నాకు ఇష్టం కూడా అది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పేసి ఆల్రెడీ దీని ఆన్సర్, జస్ట్ ఒకసారి థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పేసాను, మనకు ఫ్లో ఉంటుంది. కార్ హంట్, ఛాయన్ సినిమా, బిట్వీన్ అస్, ఈ 3 చేస్తున్నాం కదా. ఈ 3 మీద నీ ఒపీనియన్ ఏంటి? బేసికలీ కార్ హంట్ సిరీస్ నాకు ఎక్కువ తెలియదు కార్స్ గురించి, ఇప్పుడు నేర్చుకుంటున్నా నేను బికాస్ ఆఫ్ దిస్.
సో మంచిది, నాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బికాజ్ బట్ నేను అంత ఇంట్రెస్టెడ్ కాదు ఆటోమొబైల్ కంటెంట్, కానీ చాలా మంది ఉంటారు కార్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అవన్నీ చూస్తుంటారు. దట్స్ వెరీ గుడ్. అండ్ ఛాయన్ సినిమా కూడా మెయిన్లీ నాకు టాలీవుడ్ గురించి తెలియదు, డైరెక్టర్ పేరు ఐ నో ద బాలీవుడ్ గురించి కూడా ఏం తెలియదు, షో అంతే తెలుసు కదా నాకు, ఐ వాచ్ మూవీస్. ఓకే, సో అది కూడా ఓకే. తెలిసిన వాళ్ళు లైక్ తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడితే నాకు హై వస్తుంది అనమాట. అరే యా 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 తెలియని వాళ్ళు బోర్ అంటే ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నా కాబట్టి బెస్ట్ ఉంటుంది గైస్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్స్ అడగడం అనేది చాలా ఒక మంచిదేమో అని అనుకుంటున్నాను నేను, చూడాలి. సో చిన్న అవుట్ ఆఫ్ టాపిక్ క్వశ్చన్ అడుగుతా, నో ప్రాబ్లం. ఓకే, యా మీరు మూవీస్ గురించి మాట్లాడవు కదా ఇప్పుడే నువ్వు. సో మూవీస్లో నీకు అరే ఈ జానర్ ఏంట్రా, అసలు ఈ జానర్ ఎందుకురా, అసలు అవసరమా, నీకు నచ్చని ఒక జానర్. నచ్చని ఎస్ నచ్చని అంటే ఏముండదు, ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్. అన్నీ చూస్తా నేను, ఎవరి మూడ్ తగ్గట్టు అలా చూస్తుంటా. లైక్ హారర్, కామెడీ, యాక్షన్, నైస్. లైక్ నువ్వు అడగపోయినా నేను చెప్తున్నా, నాకు ఓ నువ్వు రిటర్న్ కి నీకు కూడా అడగమని చెప్పావా, మర్చిపోయా. యా యా నీకు ఏ జానర్ ఇష్టంలోకి? నా ఇష్టమా, ఇష్టం ఐ లైక్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టం నాకు. సైకోలో ఉండడం కాదు నాకు, లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు అది ఇంట్రెస్ట్, ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది. బట్ మీకు అందరు చాలా కామెడీ అనిపించవచ్చు, కానీ నాకు ఒక ఇంట్రెస్ట్ లేని ఒక జానర్ ఉంది, లవ్ స్టోరీస్. ఐ హేట్ లవ్ స్టోరీస్ కాదు, చాలా బాగుంటేనే కానీ చూడను అనమాట. సమ్ రామ్ కామ్స్ ఇష్టం కానీ నాట్ లవ్ స్టోరీస్. అమ్మ సీరియస్ హిట్టింగ్ లవ్ స్టోరీస్ అంటే మనం కష్టం. థ్రిల్ ఉండాలి, మూవీ చూస్తున్నాడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సరే, లెట్స్ గో ఫర్ ద 4th క్వశ్చన్. ఓకే, అసలు వాట్ అబౌట్ బిట్వీన్ అస్, అసలు ఈ కాన్సెప్ట్ నీకు ఎలా అనిపించింది? అరే రిపీటెడ్గా ఉందేమో అనుకోండి, బట్ ఇట్స్ ఓకే, కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుంటున్నాం. యా ఇట్స్ అ ఫ్లో అనమాట, మేము రాసుకున్నాం. సో అందుకే యా వాట్ అబౌట్ బిట్వీన్ అస్ ఆర్ ఇన్సైడ్ అవుట్, ఏదో ఒకటి, ఇంకా మనం డిసైడ్ చేయలేదు కాబట్టి. సో నెక్స్ట్ ఎపిసోడ్కి టైటిల్ కన్ఫర్మ్ చేసేద్దాం. ఓకే, బిట్వీన్ అస్ అనేది ఒక ర్యాండమ్ ఒక టాపిక్ మీద మాట్లాడమని కాదు, నార్మల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్స్ అబౌట్ ఈ ఫస్ట్ 4 క్వశ్చన్ మీకు యూట్యూబ్ గురించి, బట్ నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని వేరే దాంట్లో ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ దట్ మా పర్స్పెక్టివ్ చెప్తున్నాం, అండ్ చాలా మందికి రిలేట్ కూడా అవుతుంది కదా ఇలా పర్స్పెక్టివ్ చెప్తే, క్వశ్చన్స్ చెప్తే, లైక్ ఇట్ అని చెప్పి జస్ట్ లైక్ పాడ్కాస్ట్ టైప్ ఆఫ్ థింగ్. యా బట్ నాట్ ఏ పెద్ద పాడ్కాస్ట్ కాదు, చాలా ఫ్రెండ్స్ కాన్వర్సేషన్ గైస్. సొల్లు కొట్టుకుంటాం కదా మనం కూర్చొని, ఆ సొల్లు ఊరికి కొట్టుకోవడం ఎందుకు, వీడియో తీసి పెట్టుకుంటే కనీసం మీకన్నా లైక్ చూసే వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది. చిన్న నా మోటివేషన్ మీకు చిన్న లైఫ్ లో ఏమైనా చాలా మోటివేషన్ ఇస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ గైస్. yes okay so we are changing our topic now. సో కొంచెం యూట్యూబ్ నుంచి అలా చిన్న లైఫ్లోకి అలా వెళ్దాం. లైఫ్లోకి చాలా నువ్వు. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనుకుంటున్నా. ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి ఉంటుంది లైట్. ఇది కూడా కట్ చేయాలి. ఈ ప్రతిసారి తిట్టాలి ఏంటి, నాకు ఫ్రస్ట్రేషన్ వల్ల తిడుతున్నారా నేను కొంతమంది వల్ల, కొంతమంది నెగిటివ్ ఆర్ ఎక్కువైపోయి నాకు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అరే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ రా. అసలు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ ప్రెసెంట్. ఇప్పుడు ప్రెసెంట్లో నీ ఫ్యూచర్ ఎలా ఉండాలని అనుకుంటున్నావు, పాస్ట్ చేసిన బొక్కలే ఉన్నాయి. లైక్ జస్ట్ పెద్ద వీడియో పెట్టకు, జస్ట్ అలా చిన్న ఇంట్రో టైప్ ఇవ్వు. అయ్యో నీ గురించి కొంచెం అలా నాకు కూడా తెలియక అలాంటిది అను. మరి చెప్తా, మీకు తెలుస్తుంటుంది. అట్ ప్రెసెంట్ చెప్పాలంటే, అట్ ప్రెసెంట్ నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, వీ షుడ్ వర్క్ హార్డ్ గైస్. నిజంగా చదువుకోవాలి ఫస్ట్. ఓకే, అది లేట్ రియలైజేషన్. ఫస్ట్ ఇయర్లో వచ్చుంటే బాగున్నా, అయిపోతుంది ఆల్మోస్ట్. 3-2 వచ్చేసాం. ఇప్పుడు చదువుకోవాలి సీరియస్గా, లైఫ్ మీద ఫోకస్ చేయాలనిపిస్తుంది. లేకపోతే కష్టమే, ఎట్లా బతుకుతామో అని. ఐ నీడ్ అ లగ్జరీస్ లైఫ్ రా ప్లీజ్. సో యా, టైం వేస్ట్ చేసుకోకండి. అరే ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈ వీడియో ఈ టాపిక్ గురించి విస్తార్ మే బాత్ కరేంగే గైస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇఫ్ యూ కుడ్ గివ్ యువర్ యంగర్ సెల్ఫ్ వన్ అడ్వైస్, వాట్ వుడ్ ఇట్ బి? లైక్ తెలుగులో కన్వర్ట్ సబ్ టైటిల్స్ చేయడానికి మన దగ్గర నో టైం.
సో వాళ్ళకందరికి ఇంగ్లీష్ వచ్చురా, వచ్చలేదు. మళ్ళీ వీళ్ళకి కాదు. అరే నాకు వచ్చురా ఇంగ్లీష్. అరే యా వాట్ అండర్ ఎస్టిమేటింగ్ యు గైస్. నో నార్మల్ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నువ్వు నీ యంగర్ సెల్ఫ్ అంటే నీ చిన్నప్పుడు ఎవరైనా నువ్వు కలుద్దాం అనుకున్నావు అనుకో, కలిసావు అనుకో చిన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు ట్రాన్స్లేషన్ వద్దురా, వాళ్ళకి అర్థమవుతుంది. అడ్వైస్ యు గివ్ ఫర్ యువర్ యంగర్ సెల్ఫ్. యా ఓకే. ఏమి ఇస్తావు అడ్వైస్? ఏమిస్తా అంటే ఫస్ట్ థింగ్ కీప్ యువర్ సరౌండింగ్ గుడ్ అంట నేను. యువర్ ఎన్వైరన్మెంట్ అంటే క్లీన్ ఉంచుకోవాలి నీట్గా. ద లెస్ థింగ్స్ యూ టెల్ టు యువర్ వరల్డ్, ద మోర్ పీస్ఫుల్ యువర్ వరల్డ్ విల్ బి. చాలా నీ ఇంగ్లీష్ నేను చాలా బెటర్ నీ ఇంగ్లీష్ తో పోల్చుకుంటే. సిబిఎస్ఈ అంటే అది వచ్చి అది కోట్ రా, మన స్టోరీ పెట్టా గుర్తురాలే. అంటే ఎంత ప్రైవేట్ గా ఉంచుకుంటే అంత మంచిది అంట గైస్. నేను మీరు ఏం చేస్తున్నారు అందరికి తెలియడం అవసరం లేదు. yes true. సో ఇట్స్ బెటర్ యు గ్రో ఇన్ సైలెన్స్. యా గ్రో ఇన్ సైలెన్స్. బీజిఎం ఇక్కడ చిన్న బీజిఎం వేద్దాం అక్కడ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. వాట్స్ వన్ థింగ్ కాలేజ్ టాట్ యురా దట్ లెక్చరర్స్ నెవర్ డిడ్? అంటే చెప్పు ఇంగ్లీష్. నీ కాలేజ్ రా, దిస్ ఇస్ అవర్ కాలేజ్. మా కాలేజ్ చాలా నేర్పింది గైస్ నాకు నిజంగా. అండ్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, చాలా మంది కాలేజ్ అంటే హేట్ ఉంటుంది, బట్ ఐ లవ్ మై కాలేజ్ గైస్. నీకు ఇష్టమా మీ కాలేజ్ అంటే? ఐ లవ్ మై కాలేజ్. అది నేనేం లైక్ నో మొహమాటం ఏం లేకుండా చెప్తాను. ఓకే కాలేజ్ టాట్ మీ చాలా నేర్పింది గైస్. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్లో నేను జేఎన్టీకి వచ్చా కాబట్టి చాలా నేర్చుకున్నా నేను జనాల గురించి. మెయిన్ థింగ్ హే యూ కేమ్ హియర్ మైనర్. యా ఓకే చాలా నేర్చుకున్నా. ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకున్నా అంటే మీకు ఒకళ్ళు నేర్పియడం అని కాదు, యూ షుడ్ లెర్న్ బై యువర్ సెల్ఫ్ అంతే. యా దట్స్ ట్రూ. నిజంగా కాలేజ్ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ దట్ ఓకే సమ్వన్ teach you give you notes and then you will study. No, start writing your notes. You have YouTube, you have ChatGPT, you have everything. Start working. You have your university library, you have books అని చెప్పాలి. ChatGPT YouTube కాదు. అరే బుక్స్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి వీడు ఇట్లానే మాట్లాడతాడు. లేదు నాట్ లైక్ మై యూట్యూబ్ ఛానల్, నేను నార్మల్గా ఇలాగే చెప్తుంటా. సో ఇట్స్ ఓకే ఫైన్. నెక్స్ట్ వాట్స్ వన్ ఫెయిల్యూర్ ఇన్ కాలేజ్ దట్ యాక్చువల్లీ టాట్ యూ మోర్ దెన్ సక్సెస్ డిడ్? చెప్పురా. ఇది కొంచెం మంచి క్వశ్చన్ అని అనుకుంటున్నాను నేను. నీ కాలేజ్లో ఫెయిల్యూర్ అనే కాదు, జస్ట్ ఒక థింగ్. లెట్స్ నాట్ టాక్ అబౌట్ స్టడీస్ అండ్ ఆల్ నౌ. ఫెయిల్యూర్ అంటే అట్లా కాదు, స్టడీస్ లో ఫెయిల్ అవుతారు. ఇట్స్ వెరీ కామన్. కాదు, ఇట్స్ వెరీ కామన్ ఇన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. యా ఇఫ్ యు గైస్ రిలేట్ హిట్ ద లైక్ బటన్ గైస్. సో మెయిన్ థింగ్ నాకు ఇక్కడ నా వైబ్ మేట్స్ దొరకలే. లైక్ ఐ డెంట్ హ్యాడ్ మై లైక్ నా ప్రాపర్ వైబ్ మేట్స్ లేకుండా ఎవరు దొరకలే. మాతో కూడా ఉండదు, ఒక్కతే కూర్చుంటుంది అక్కడ. వీడు కూడా అది ఇస్ నాట్ మై వైబ్ మేట్ యాక్చువల్లీ, ఈ జస్ట్ మై ఫ్రెండ్. అంటే ఓకే నా ప్రాపర్ వైబ్ మేట్ ఎవరు దొరకలే. దానివల్ల నేను చాలా నేర్చుకున్నా అనిపిస్తుంది. లైక్ నేను ఎలోన్గా ఉండే నేను చాలా స్ట్రాంగ్ అయినా అనిపిస్తుంది. ఏమయ్యారో స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అయినా డీప్ థింకింగ్ చేసి. అరే ఓవర్ థింక్ అని కాదు, ఓవర్ థింక్ విల్ మేక్ యూ స్ట్రాంగ్ గైస్. యాక్చువల్లీ ఇట్ విల్ ప్రిపేర్ యూ ఫర్ బెటర్ ఏమంటారు ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఓవర్ థింకింగ్ మీకు. సో యా ఇట్ మేడ్ మీ స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు బీయింగ్ అలోన్. యా ఓకే ఇప్పుడు ఇది ఒకటి కొంచెం పర్లేదు. ఓకే మనకి వీ హ్యావ్ నో దిక్కు. ఓకే ఓకే నెక్స్ట్ ఇది కొంచెం మంచి క్వశ్చన్. వాట్స్ వన్ ఫ్రెండ్షిప్ దట్ టాట్ యూ సంథింగ్ డీప్? లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్షిప్ టాట్ మీ అ లాట్ గైస్. ఫ్రెండ్షిప్ అసలు మెయిన్ ఇది ఒక చిన్న టాపిక్ చేద్దాం మనం ఫ్రెండ్షిప్స్ గురించి. వాట్ ఆర్ ఫ్రెండ్షిప్ అసలు యాక్చువల్లీ కొంచెం యాక్చువల్ ఫ్రెండ్షిప్ గురించి సెపరేట్ వీడియో చేద్దాం గైస్. సెపరేట్ వీడియో ఇప్పుడు కొంచెం మీకు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎక్కువ సబ్స్క్రైబ్ వస్తే నెక్స్ట్ గెస్ట్ తో తిని కూడా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ మనం తిన్న కూడా పెడదాం, తినే అవైలబిలిటీలో ఉంటే ఉంటుంది. సో నెక్స్ట్ గెస్ట్ మనకి కొంచెం హ్యాపెనింగ్ పర్సన్తో పెడదాం అనుకున్నా. బట్ ఒక్క చిన్న ఏంటంటే ఈ ఏదైతే ఇది ఉందో కొంచెం లేట్ అవుతుంది మీకు నెక్స్ట్ ఎపిసోడ్ రావడానికి. ఎందుకంటే వి హావ్ దిస్ సెషన్ విత్ ధన్య. మీరు వింటుంటున్నారు ఈ పేరు కానీ అక్క రావట్లేదు. ధన్య ఇస్ బిజీ. అక్క కొంచెం ఆమె గాసిప్ దొరికిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. అక్క ఇంట్రో ఇచ్చింది యాక్చువల్లీ చేద్దాం అని చెప్పి, అది మీకు వేస్తాం ఇప్పుడు చూడండి. బట్ మధ్యలో వేద్దాం. वेलकम बैक टू लोकोस चैनल. ये इतने दिनों से रो रहा था गाइस कि मैं इसके चैनल पे नहीं आ रही हूँ. अभी मैं फाइनली आ गई गाइस. हाय जपरा ए మాట్లాడతావరా? హాయ్ బొబ్బు. హాయ్ హాయ్ గాయ్స్. ఓకే గాయ్స్ బాయ్. కానీ చిన్న పని వల్ల వెళ్ళిపోయింది. అండ్ ధన్య హైప్ ఇస్తున్నాం కానీ కెమెరాకి వచ్చినది ఎలా ఉంటుందో మాకు తెలియదు, తనకు కూడా తెలియదు ఎలా ఉంటుందో. బానే ఉంటదిరా. ధన్య యు విల్ లైక్ దట్ క్యారెక్టర్ గైస్. యా క్యారెక్టర్, షీ ఇస్ ఎ క్యారెక్టర్.
షీఈ్ అ మూడ్. యా అమ్మ మూడ్ అన్న కక్క తిరుగుతుంది. షీఈ్ అ వైబ్. యా షీఈ్ మూడ్ ది జెన్జీ స్లాంగ్ లోకి ప్లీజ్. ఐ యామ్ ముసల్లా హౌల్లా. ఓకే 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 చెప్పు ఆన్సర్ చెప్పలేను ఇంతకి. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నాకు చాలా నేర్పింది. ఏం నేర్పిందంటే నాకు ఇంజనీరింగ్లో వచ్చినాక నా స్కూల్ ఫ్రెండ్స్ అండ్ నా ఇంటర్ ఫ్రెండ్స్ వాల్యూ నాకు తెలిసింది యాక్చువల్లీ నిజంగా. అండ్ నేను ఒకటి చెప్తా ఇక్కడ చిన్న కట్ చేసినందుకు సారీ, ఎందుకంటే నువ్వు చెప్పు అకార్డింగ్ టు యూ వాట్ ఇస్ ఫ్రెండ్షిప్. నాకు ఐ హావ్ అ వెరీ బ్యాక్ స్టోరీ టువర్డ్స్ దట్. సరే యాక్చువల్లీ నేను చెప్పాలి, నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. లిమిటెడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్సే ఉంటారు అనుకో. నాకు ఉన్నది ఒకటే ఫ్రెండ్ ఉంటాడు, ఇప్పటికి టచ్లో ఉంటాడు మావాడు. వాడిని చిన్న బీజిఎం వేసి మనవాడు ఎంట్రీ పెడతాను నేను. వాడు ఒక్కడే ఉన్నాడు నాకు ఫ్రెండ్. వాడు అంటే లైక్ ఆల్మోస్ట్ నాకు చిన్నప్పటి నుంచి నేను సిటీస్ మారుతుంటాను అనమాట కొంచెం. సో దానివల్ల నాకు ఫ్రెండ్స్ చాలా అటు ఇటు ఉంటారు. నాకు ఉన్నది ఒకటే ఫ్రెండ్ ఇప్పుడు వరకు ఉన్నాడు వాడు. పాపం మనవాడు ఆల్మోస్ట్ లేదు తిని కూడా ఇంజనీరింగ్ సైడ్ కాదు నేను అంటున్నాను. ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ 5+3 ఎంత 8 years నుంచి మా వాడు ఉన్నాడు. అండ్ ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఈ జనాలు ఎక్కువైపోయి ఓ ఫ్రెండ్స్ 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 అని చెప్పి ఒప్పని వెళ్ళిపోయాను నేను. బట్ దిస్ ఇస్ ట్రూ. అండ్ ఫ్రెండ్షిప్స్ మీద ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే వాట్ ఐల్ సేకి యువర్ ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ వల్ల నువ్వేంటో నీకు చేంజ్ అయిపోవచ్చు, చెప్పలేం. ఇప్పుడు నేను నీ పాతిలో ఉందనుకో, ఒక ఫ్రెండ్ వచ్చి పాత మార్చేసి అంత ఫ్రెండ్స్ ఉంటారు. హూ నోస్ గైస్. ఇప్పుడు నిజం చెప్తున్నా యూట్యూబ్ వాడు నాకు చాలా ప్రొడక్టివ్ చేస్తాడు గైస్. థ్యాంక్స్ చెప్పాలా నేను థ్యాంక్ యూ. నేను చెప్తా చాలా లైక్ ఐ గివ్ అంటే అందరికి ఇవ్వను మోటివేషన్ ఇస్తాడు. అందరికి ఇవ్వను నేను. చదువుకోరా ఫస్ట్ ఇయర్ నుంచి, అందుకనే ఇప్పుడు రియలైజేషన్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై పేరెంట్స్ దట్ నాకు కొంచెం మోటివేషన్ మా ఇంట్లో నుంచి వచ్చింది. చాలా నాట్ ఎమోషనల్ జస్ట్ ఓకే ఓకే అంతేనా. అండ్ ఫ్రెండ్స్ వల్ల యూ హ్యావ్ గుడ్. అండ్ నేను ఒకటి చెప్తా, గుడ్ ఆర్ బ్యాడ్ అని ఉంది కదా ఇక్కడ వాచ్ అంటే క్వశ్చన్లో. ఫ్రెండ్స్ వల్ల నీకు 50% గుడ్ ఉంటుంది, 50% బ్యాడ్ ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు మీరు చాలా మంది చూస్తుంటారు లైక్ వీడియోస్లో లైక్ యూట్యూబ్స్లో లైక్ మీకు బ్యాడ్ సర్కిల్ ఉందనుకో, మంచి చదివేటోడు కూడా చెడిపోతాడు అని అంటారు. నేనేమంటా తెలుసా, చదువుకునేవాడు బ్యాడ్ సర్కిల్ గుడ్ సర్కిల్ చదువుతాడు వాడు. అరే లైక్ నేనేమంటా అంటే ఇఫ్ నీకు ఫ్యూచర్ ఏంటో నీకు తెలిసిపోతే యూ కెన్ రా. అర్థమైందా? ఇప్పుడు నీకు ఇప్పుడు నీ ఫ్యూచర్లో నువ్వు ఇది అవ్వాలనుకుంటున్నావు, నీకు ఎంతమంది వచ్చి చెప్పినా నువ్వు మారుతావా చెప్పు? అది పర్సన్ మీద డిపెండ్ ఉంటుంది కదా. పర్సన్ తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అనుకో, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. బట్ నేను చెప్పేది నార్మల్ పీపుల్ గురించి. కానీ కొంతమంది వినేవాళ్ళు ఉంటారు లైక్ నాకు ఎట్లా కావాలంటే ఐ నీడ్ పీపుల్ టు టెల్ మీ థింగ్స్కి చేయి అని చెప్పి. సో అలా ఉంటే ఐ డూ. అండ్ ఇంకొకటి ఏమో నువ్వు టెల్ అని చెప్తాం కానీ చెయ్యదు, అదొక బ్యాడ్ థింగ్. చాలా చెప్పాలి. ఓకే అంతే కదా, ఇంకేమన్నా? యా వీ విల్ ఎండ్ దిస్ సెక్షన్ గైస్. లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్తో అసలు మేము చేసింది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మాకు. కింద కొంచెం కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి మాకు కొంచెం. మేము ఇలాంటి సిరీస్ రీచ్ మేమే పెంచుతాం దీనికి. పర్లేదులే. సో ఇది మా సెషన్. లాస్ట్ నీ సజెషన్ ఏమైనా ఇస్తావా? లైక్ ఎనీ సజెషన్ ఇంజనీరింగ్ మీద. అంటే నువ్వు మేము పెద్ద సజెషన్లు ఇచ్చే ఏజ్ ఏం కాదు మాది. వీఆర్ స్టిల్ స్టడీయింగ్. మేము ఇంకా లైఫ్ ఇంకా చూడలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే బయట మేము స్టెప్ అవుట్ అవుతేనే మాకు తెలుస్తుంది. వీఆర్ స్టిల్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఎడ్యుకేషన్ అందరూ రాకింగ్ ఉంటారు, చాలా చిల్, ఏం పని ఉండదు మాకు చెప్పాలంటే. వీఆర్ వెరీ ఫ్రీ. ఏ పని ఉంటుంది బట్ మాకు స్ట్రెస్ అయ్యే పనులేమి ఉండవు. ఉంటుంది అరే ఇప్పుడు చదువుకోవడం 2 types చదువుకోవచ్చురా. చిల్లతో చదువుకోవచ్చు, స్ట్రెస్తో చదువుకోవచ్చు. స్ట్రెస్తో చదువుకునే కిడ్స్ వీళ్ళంతా, చిల్లతో చదువుకునే కిడ్ నేను. సో మేము ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి మేము సజెషన్ ఇచ్చే అంత స్టేజ్లో లేము. బట్ ఒక ఇంజనీరింగ్ వచ్చే వాళ్ళకి చిన్న సజెషన్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ ఇంకో క్వశ్చన్ చెప్తారా? నేను ఒక క్వశ్చన్ లైక్ లెట్ మీ కంప్లీట్. ఇంజనీరింగ్ వచ్చే వాళ్ళకి ఒక సజెషన్, అండ్ ఇంజనీరింగ్ రావచ్చా లేకపోతే వేరేనా స్ట్రీమ్స్ అయినా నో ప్రాబ్లమా? ఓకే ఇది ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నారు కదా చాలా మంది. ఎంసెట్ రాస్తున్నారు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడు, వాడికి చూపిస్తా వీడియో యాక్చువల్లీ. సో నేను మెయిన్ థింగ్ ఏం సజెషన్ ఇస్తా అంటే, ఇప్పుడు ఇంటర్ అయిపోయినాక మీకు టైం గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు నో యువర్ సెల్ఫ్ బెటర్.
ఎప్పుడు అరే చిల్ కొట్టేద్దామని ఉంటారు అందం చాలామంది. కానీ డిగ్రీలో ఏం స్ట్రీమ్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్లో ఏం స్ట్రీమ్స్ ఉన్నాయి, అది కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. సబ్జెక్ట్స్ చూడండి. అరే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే యూ చూస్ దట్. మీరు నిజంగా ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీకు మెకానికల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఈసీలో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, గో ఫర్ ఇట్. నీకు చాలా బాగుంటుంది. యూ కెన్ ఇన్వెంట్ సంథింగ్. అరే ఇన్వెన్షన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గ్రేట్. ఓకే, సో లేదు నేనంతా కోడింగ్ ఇస్ నాట్ మై థింగ్, అవంతా నేను చెయ్యలేనేమో, స్ట్రెస్. ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఓన్లీ కోడింగ్ గైస్. ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఓన్లీ కోడింగ్. చాలా మంది అనుకుంటారు ఇంజనీరింగ్ కోడింగ్ వల్ల కాదని. ఇప్పుడున్న ఒక టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అంటే అందరూ సిఎస్సికి వచ్చేస్తున్నారు. దేర్ ఇస్ నాట్ ఓన్లీ సిఎస్సి ఇన్ ఇంజనీరింగ్. చాలా ఉంది ఇక్కడ నేర్చుకోవడానికి. లైక్ మీ ఇంట్రెస్ట్ చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ చాలామంది కొత్తవి నేర్చుకుంటున్నారు. లైక్ కెమికల్, బయోటెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్, ఇవన్నీ చాలా మంచి బ్రాంచెస్, కానీ చాలా మంది తెలియదు. అండ్ గో త్రూ ఇట్ అంటున్నా నేను కూడా. చాలా స్ట్రీమ్స్ ఇంజనీరింగ్ అంటే అందరూ ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీ, సిఎస్సి అని అనుకుంటారు. బట్ వీ హావ్ లైక్ చాలా ఉన్నాయి. సెక్యూరిటీ, వి హావ్ బయోటెక్నాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్, కెమికల్, మెటలర్జీ, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అనే కాదురా, యూ విల్ గెయిన్ నాలెడ్జ్. వై అరే ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ థింగ్, బట్ జాబ్ కావాలంటే మనం నార్మల్ డిగ్రీ చేసుకుని బయట కోర్స్ చేసుకుని వీ కెన్ గో టు జాబ్. మంచి సిఎస్సి లైక్ మంచి కోర్ జాబ్ అంటే లైక్ కోడింగ్ సైడ్ జాబ్ వచ్చినా రాకపోయినా మనం ట్రై చేయాలి కదరా. ఫస్ట్ మనం ట్రై చేయడం ఇస్ ఇంపార్టెంట్. యా గైస్, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ ఇంజనీరింగ్. క్రేజ్ ఉంటుంది ఇంజనీరింగ్ నిజంగా, ఇఫ్ యు ఆర్ రియల్లీ దట్ ఎంతూజియాస్టిక్. ఓకే, ఫన్ ఉంటుంది నిజంగా ఇఫ్ యూ లైక్ ప్లే. అండ్ నాకు ఇంజనీరింగ్ చాలా ఇంట్రెస్ట్. అండ్ డిగ్రీలో ఎందుకు నేను అంత ఇంట్రెస్ట్ చూపించిన, డిగ్రీ 3 years. నువ్వు 20 years వచ్చేసరికి యూ షుడ్ గో అవుట్. అదే బీటెక్ అనుకో 4 years ఉంటుంది. మాకు 5 years కోర్స్ మాది, ఇంకా క్రేజీ, ఇంకా కొంచెం. సో ఇంకా 5 years ఎక్స్ట్రా ఉంటాం. నువ్వు చదువుకున్నంత వరకు నువ్వు ఎంజాయ్ చేస్తావు. 1 year స్టడీస్ అయిపోయిన తర్వాత అప్పుడు నీకు ఒరిజినల్ లైఫ్ తెలుస్తాను అనుకుంటాను నేను. మాకు ఇంకా తెలియలేదు, తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఐ ప్రిఫర్ దెమ్ ఫర్ గో టు డిగ్రీ. ఎందుకంటే మీరు మెయిన్ గోల్ అది కదా. సో అది గోల్ పెట్టుకొని మీరు తొందరగా డిగ్రీ కంప్లీట్ చేస్తే యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ మెయిన్ గోల్ అని చెప్పి. మీకు ఏజ్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి యూ కెన్ ఫోకస్. మేము పెద్ద సజెషన్ ఇచ్చేవాళ్ళు కాదు, జస్ట్ ఒపీనియన్ చెప్తున్నాం అంతే. నా మాట విని మీరు ఎవరైనా కింద కమెంట్లు వేసుకోకండి. మీరు పెద్ద ఉన్నారు, పెద్ద మీరే చెప్పాలి మాకు. నాట్ దట్, అలా కాదు కానీ ఏడవని నేనేమి జస్ట్ చెప్తున్నా అంతే. అంటే మేము డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాం, మాకు సజెషన్లు ఇచ్చే అంత కాదు. ఎందుకంటే ఇంటర్కి వచ్చే వాళ్ళు చెప్తున్నాం, మేము ఇంజనీరింగ్ వాళ్ళు చదువుతున్నాం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు చూస్ చేసుకున్నది యు హావ్ టు సఫర్ ఫర్ 4 years. ఓకే, సఫర్ అని కాదు, ఇట్ కుడ్ బి బ్యూటిఫుల్ ఆర్ ఇట్ కుడ్ బి దారుణం, చెప్పలేం. అందుకే వైజ్ గా చూస్ చేసుకోండి. యా, సో లెట్స్ ఎండ్ దిస్ హియర్ గైస్. ఇట్ వాస్ గుడ్ టాకింగ్. యా, ఎలా అనిపించింది సుమా నీకు? ఫెల్ట్ గుడ్. యా, మనం ఇలా చాలా మందితో చాలా ఎపిసోడ్స్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ నేను చేసిన సిరీసెస్లో నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు పర్సనల్గా. మరి చూసేవాళ్ళు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఇఫ్ ఇంకా దొరికితే మనం ఇంకా చేద్దాం. చాలా మంది పర్సన్స్ టాపిక్ మీద మీరు మా ఒపీనియన్స్ కావాలనుకుంటున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మేము కొంచెం అలా ఏదో లైఫ్ గురించి మాట్లాడద్దాం అని చెప్పి చిన్న లైఫ్ మీద టాపిక్ మాట్లాడడం. జస్ట్ లైఫ్ అంటే లైఫ్ కాదు, కాలేజ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ గురించి మాట్లాడడం, ఫ్రెండ్షిప్స్ గురించి, వాటి గురించి. బట్ నాట్ ఓన్లీ దిస్, మేము మొన్న యాక్చువల్లీ ఇది ఒక పాడ్కాస్ట్ కదా, మేము ఎందుకు ఈ టాపిక్స్ మాట్లాడుతున్నాం అంటే మొన్న మేము ఆల్రెడీ ఛాయ్ అండ్ సినిమా ఒకటి చేసాం. దానికి మనకు గుడ్ వెర్డిక్ట్ వచ్చింది, బ్యాడ్ వెర్డిక్ట్ కూడా వచ్చింది. సో గుడ్లో నుంచి గుడ్ తీసుకుంటాం, బ్యాడ్లో నుంచి బ్యాడ్ కూడా తీసుకుంటున్నాం. అండ్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్గా మార్చుకోవాలని చెప్పారు చాలామంది. సో ఇది లైఫ్ గురించి కాబట్టి బిట్వీన్ అస్ ఇలాగే ఉంటుంది. సో బిట్వీన్ అస్ అని ఎందుకు థాట్ వచ్చింది అంటే ఇట్స్ బిట్వీన్ అస్. ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్, వాట్ ఎవర్ హీస్ టెలింగ్, ఇట్స్ బిట్వీన్ అస్ అండ్ ఇట్స్ బిట్వీన్ అస్ ఆడియన్స్. నేను మీకు చెప్తున్నా, మీరు వింటున్నారు. ఇట్స్ బిట్వీన్ అస్. ఇట్స్ నథింగ్ లైక్ ఎవరు ఒఫెండ్ అవ్వాలని ఏం మాట్లాడతలే, కాంప్లికేటెడ్ టాపిక్ కూడా ఏం మాట్లాడి, జస్ట్ బిట్వీన్ అస్. ఓకే, సో అట్లా మైండ్ లో తీసుకొని బిట్వీన్ అస్ అని పెట్టాం. సో యా, దట్స్ ఇట్ గైస్. మీరు నా మాటలు ఏమైనా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. సో మనం నెక్స్ట్ టైం ఎక్కడన్నా వేరే వాళ్ళు దొరికితే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాం. సో నెక్స్ట్ గెస్ట్ మనం ఎవరో చూద్దాం. నెక్స్ట్ గెస్ట్ మనకి ఎవరో ధన్య ఫోటో పెడదాం. నెక్స్ట్ గెస్ట్ ధన్యనే కాదు, ఎవరైనా ఉంటారు, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేలాగా సొల్లు ఒక క్వశ్చన్లు అడుగుతుంటాను నేను. సో ధన్య వచ్చి సుమయ్య. ఓకే, లెట్స్ ఎండ్ ద వ్లాగ్ హియర్ గైస్. చిన్న స్మైల్ ఫోటో ఇవ్వు మనం thumbnail కోసం అన్నమాట. ఓకే guys, we'll meet in another vlog guys. Bye. Stay tuned guys, and guys please
సబ్స్క్రైబ్. ఓకే, సబ్స్క్రైబ్. మా JNTU ఫెస్ట్ వీడియోకి 1.2K అన్ని వ్యూస్ వచ్చినప్పుడు ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టలేకపోతున్నాను. అంతమంది చూస్తున్నారు కానీ ఎట్లా చూస్తూ అలా ఒక రెడ్ బటన్ ఎట్లా క్లిక్ చేయండి గైస్ ప్లీజ్. Okay guys, we'll meet another vlog, we'll meet another series. Bye. Bye guys.